హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మసక్ మిలన్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక కట్ చేసినట్లయితే విత్తనాలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి, నీట్గా వెళ్ళిపోతాయి. చూడండి, ఇలా కట్ చేయకూడదు. మనం ఇలా కట్ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఇలా పై వైపు ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా పై వైపు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత చాకుతో చూడండి ఇలా పైన ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన తీసి పెట్టేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని విత్తనాలు మొత్తం ఇలా కాస్త ఇలా అనేసామనుకోండి, విత్తనాలు మొత్తం లూజ్ అయిపోతాయండి, నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా ఒక ఒక నిమిషం పాటు ఇలా బాగా అనేసేయాలి. ఇలా చేసినట్లయితే విత్తనాలు మొత్తం నీట్గా సపరేట్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగానైతే ఉంటుంది ఈ ట్రిక్ అనేది. ముందుగా ఇలా నీట్గా అనేసిన తర్వాత ఈ విత్తనాలు మొత్తం ఒక గిన్నెలోకి ఇలా వంపేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయి, ఒక్క విత్తనం కూడా ఉండదండి, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జ్యూస్లు కానీ ఏదైనా చేయాలి అని అంటే మనకు రిస్క్ లేకుండా మనము ఎన్ని కర్బూజా పళ్ళు కానీ మనం ఈజీగా కట్ చేసేయచ్చు. చూసారా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఎప్పుడైనా పేస్ట్ అయిపోయినప్పుడు ఈ టిప్ని ఉపయోగించండి. మనము 2 రోజులు యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ షేప్లోనైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసినట్లయితే వేస్ట్ లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఒక దాంట్లోది మనము బ్రష్లోకి అనేసుకోవాలండి. పేస్ట్ మొత్తం ఇలా కాస్త ఇలా అనేసి బ్రష్లోకి తీసేసుకున్నాం అనుకోండి. ఇంకొక దాంట్లో కూడా ఉంటుంది కదా పేస్ట్ అనేది, ఇది చిన్నది కాబట్టి ఎక్కువగా లేదండి, పెద్ద దాంట్లో అయితే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇలా పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు కూడా తీసి యూస్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది, ఏది పురుగులు కానీ ఇలాంటివి ఏవి కూడా పోకుండా ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. బంగాళదుంపలు మనం ఉడికించుకుంటూ ఉంటాం కదా, ఇలా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. ఇలా వేయడం వల్ల అవి సరిగ్గా ఉడకవండి మధ్యలో. అలా కాకుండా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చాకుతో ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఘాటు పెట్టుకోవాలండి ఊరికే ఇలా. ఇలా పెట్టేసామనుకోండి, ఏం లోపలి దాకా మెత్తగా ఉడికిపోతాయండి. 2 విజిల్లు వేస్తే చాలు, చాలా చక్కగా ఉడికిపోతాయి. పొట్టు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అండి, చాలా ఈజీగానైతే వస్తుంది పొట్టు అనేది. చూడండి, ఒక 2 విజిల్ వేసిన తర్వాత చూపిస్తాను ఎంత మెత్తగా అయితే ఉడికిపోయాయో. ఇలా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ఫోర్క్ సహాయంతో కనుక ఇలా విడిపించామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది విడిపించడానికి. అలాగే చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తూ ఉందో. ఇలా నీట్గానైతే తీసేసుకోవచ్చు. మనం చేతితో కూడా నేను తీసి చూపిస్తున్నాను చూడండి. మనం అలా ఘాట పెట్టడం వల్ల ఈజీగానైతే విడిపించేసుకోవచ్చు. ఎన్ని ఆలులైనా కూడా మనము ఈజీగా విడిపించవచ్చు, మెత్తగా కూడా ఉడికిపోతాయి. ట్రై చేసి చూడండి, మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఎంత చిన్న సూది అయినా సరే మనము ఎక్కువ పోగుల దారాన్ని ఎలా సూదిలోకి ఎక్కించాలో చూద్దాము. ముందుగా ఒక పోగు దారాన్ని అయితే ఇలా ఎక్కించేసుకోవాలండి సూదిలోకి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక పోగు సూదిని ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోవాలి. నేను స్లోగా చూపిస్తున్నానండి, నీట్గా అర్థం అవ్వాలి అనేసి. ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు సూది ఉంటుంది కదా, దాన్ని ముడి వైపుకి ఇలా తీసుకురావాలండి. తీసుకువచ్చేస్తే చూడండి, ఇప్పుడు ఇలా మనం ముడి వేసిన కాడ 2 పోగులు ఉంటాయి కదా, ఇలా ఒకటైపోతాయి. ఇలాగే మనం ఇలా లాగుతూ ఉన్నట్టయితే మనకి ఎన్ని పోగులు కావాలో అన్ని పోగులు తీసుకోవచ్చండి. చూసారా, 3-4 పోగులు దాకా వస్తూనే ఉన్నాయి. ఇలా మనం జస్ట్ ఇలా వేళ్ళ మధ్యలో వేసుకొని లాగుతూ ఉంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 5-6 పోగులు అయితే ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఎన్ని పోగులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఈ టిప్ మనకి ఉపయోగపడుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడన్నా దోసపిండి తొందరగా పులవాలి, చాలా చక్కగా పులవాలి అని అంటే ఈ టిప్ని ట్రై చేయండి. నైట్లో ఇలా ఒక గ్లాస్ని అయితే ఇలా బోర్లో వేసి పెట్టేసేయండి అందులోకి, పిండిలోకి. చూసారా, ప్రొద్దున్నేకి ఎంత చక్కగా పొంగి ఉందో. బాగా పులుస్తుందండి పిండి అనేది. దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా పొంగడం వల్ల. చూసారా, ఎంత బాగా పిండి అనేది పులిచిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ని, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పుదీనా అండి. పుదీనా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి, ఒక 15 రోజుల దాకా పాడవకుండా, బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 15 రోజుల దాకా పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని అందులోకి పుదీనా మొత్తం పెట్టేసేయాలి.
పెట్టిన తర్వాత ఇలా కవర్ అయితే ఒక కవర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి పుదీనా పైన. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే ఒక 20 నుండి ఒక నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే మనం బయట పెట్టినట్లయితే ఒక 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇప్పుడు, అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. వేపాకులు తీసుకున్నానండి, ఒక గుప్పెడు వేపాకులు తీసేసుకొని ఒక మట్టి ప్రమిదలోకి వేసేసాను. తర్వాత లవంగాలు వేసుకున్నాను, ఒక 5-6 లవంగాలు. తర్వాత వాము వేసాను కొద్దిగా. వాము వేసిన తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేస్తున్నాను. ఇలా వేసేసి వెలిగించేసేయాలి. ఇలా వెలిగించేసి ఇందులో వచ్చే పొగని అన్ని రూముల్లోకి కూడా ఇలా చూపించాలండి. ఇలా చూపించడం వల్ల ఇందులో నుండి వచ్చే స్మెల్కి ఒక్క దోమ కూడా రాదు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి నేను. ఇంట్లో పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటితో బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను మీకు. 30 పోగల దారాన్ని ఇలా ఒక అట్టకైతే నేను ఇలా చుట్టేసుకున్నాను. ప్లేవుడ్కి ఇలా చుట్టేసిన తర్వాత గమ్ పెట్టేసుకోవాలి. దీనికి ఇలా కట్ చేసేసుకొని కాస్త ఇలా గమ్ పెట్టేసి పక్కన పెట్టేసామనుకోండి, డ్రై అయిపోతుంది. ఒక 5 నిమిషాలకి ఇది బాగా డ్రై అయిపోతుందండి. ఇలా డ్రై అయిపోయినాక నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మనం డైలీ యూస్ చేసే బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో, ఎక్కువగా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్, అలాంటివి 2 తీసుకున్నాను. తర్వాత గమ్ పెట్టేసేయాలి. ఒక బ్యాంగిల్కి మొత్తం ఇలా నీట్గా గమ్ పెట్టేసి ఇంకొక బ్యాంగిల్ని ఇలా స్టిక్ చేసేసి పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెట్టినట్లయితే బాగా డ్రై అయిపోతుందండి. డ్రై అయిన తర్వాత మనం ఇందాక చుట్టి పెట్టుకున్నాం కదా థ్రెడ్, దాన్ని అయితే ఇలా కాస్త బ్యాంగిల్కి కాస్త గమ్ పెట్టేసేయాలి. ఇలా కాస్త గమ్ పెట్టేసి నీట్గా చుట్టుకుంటూ రావాలండి. బ్యాంగిల్ మొత్తం చుట్టాలి. ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా చుట్టుతూ ఉన్నట్టయితే నీట్గా అయితే ఉంటుంది. మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చండి. థ్రెడ్ అనేది గ్రీన్ కలరే తీసుకోవాలనేది ఏం లేదు, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్ అనేది కనబడకుండా ఇలా చుట్టేసామనుకోండి, ఏ కలర్ తీసుకున్నా కూడా మనకి కనబడదు. తర్వాత లాస్ట్లో ఇలా కాస్త గమ్ పెట్టేసి ఈ థ్రెడ్ అయితే కట్ చేసేసేయాలి. కట్ చేసి ఇలా కనుక మనము స్టిక్ చేసేసామనుకోండి, బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు మనకు విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలాంటివి నేను ఇక్కడ 2 చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కాస్త ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పూసలు అయితే మనము వేసుకోవాలండి. ఇలా పూసలు వేయడం వల్ల ఇలా గ్యాప్ ఎలా వచ్చిందో కూడా అస్సలు అర్థం కాదు ఎవరికిను. ఇలా కాస్త గమ్ పెట్టేసేయాలి. ఒక 4 వైపులు ఇలా గమ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా గమ్ పెట్టేసుకున్న తర్వాత మనము వీటిపైన ఇందాక తీసుకున్నాం కదా పూసలు, అవి అయితే ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి దీనిపైన బ్యాంగిల్ పెట్టేసి మనం పక్కన పెట్టేసామనుకోండి, ఒక 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుందండి. అలా డ్రై అవ్వడం వల్ల మనకు పూసలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా నీట్గా పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చూసారా, డ్రై అయిపోయాయి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడెక్కడైతే పూసలు ఉన్నాయో అక్కడ ఆపోజిట్ కలర్ అయితే వేయాలండి. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. ఆ పూసలు కనబడకుండా ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా నీట్గా చుట్టుకుంటూ రావడమే. బ్యాంగిల్ మొత్తం చుట్టేక్కర్లేదు. ఇక్కడ పూసలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా గమ్ పెట్టేసుకొని మీ దగ్గర ఏదైనా కుందన్స్ ఉంటే డిజైన్ చేసేసుకున్నారనుకోండి, చూడడానికి చాలా చక్కగానైతే ఉంటుంది. మంచి డిజైన్ అయితే వస్తుందండి బ్యాంగిల్కి. మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇలాంటి కుందన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. సో ఇది డ్రై అయిపోయినాక చూడడానికి చాలా అందంగానైతే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా, తక్కువ ఖర్చుతో మనకు నచ్చిన బ్యాంగిల్ అయితే మనమే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకు కూడా టైం పాస్ అవుతుంది, అలాగే చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటుంది. దేనికైనా కూడా మనము ఈజీగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కవర్ని. చూసారా, ఇలా ముందుగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా 4 మడతలుగా వేసుకుంటున్నాను. ముందుగా ఒక మడత వేసాను, నెక్స్ట్ ఇంకొక మడత కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత బ్యాంగిల్ తీసేసుకొని బ్యాంగిల్తో ఇలా రౌండ్ పెట్టేసుకోవాలండి. నీట్గా ఇలా ఒక 4 రౌండ్లు అయితే వచ్చాయి నాకు ఇక్కడ. ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలండి. నీట్గా నేను ఇక్కడ మొత్తం ఇలా రౌండ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఎలా రౌండ్ చేసుకున్నామో అలాగే నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి పిన్ చేసేసుకోవాలి. 2 పిన్లు అయితే మనం చేసుకోవాలండి. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి, మధ్య భాగంలోకి ఇలా పిన్ చేస్తున్నాను. 2 సార్లు పిన్ చేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇలా 2 సార్లు ఇలా పిన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడక్కడ ఒక చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. సిజర్లో చూపించిన విధంగా ఇలా నీట్గా సిజర్లో ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా అనేసామనుకోండి, ఒక ఫ్లవర్ లాగా అయితే అయిపోతాయి. మనం ఇలాంటివి ఎక్కువ చేసేసుకొని
దండలాగా కుట్టేసి మనం గుమ్మం దగ్గర వేసేసుకోవచ్చు. చాలా చక్కగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి గోనె సంచులు ఉంటాయి కదా, వీటిల్ని మనము అలాగే గడప దగ్గర ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటాము. బాత్రూమ్ దగ్గర అలా వేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, వీటిని ఇలా ఉపయోగించుకోండి. చాలా చక్కగానైతే ఉంటుంది. ముందుగా ఒక పిల్లో కవర్ తీసేసుకోండి. ఒక పిల్లో కవర్లోకి ఈ గోనె సంచి మొత్తం ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనం గోనె సంచి వేస్తే చూడడానికి అంత బాగోదు కదండి. ఇలా ఒక పిల్లో కవర్, ఒక పాత పిల్లో కవర్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి కనుక మనం దీన్ని కనుక బాత్రూమ్ దగ్గర కానీ లేకుంటే మెయిన్ డోర్ దగ్గర కానీ వేసుకున్నాం అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందు ఒక ఆనియన్ తీసేసుకొని నేను ఇక్కడ పైవైపు ఇలా హోల్ పెట్టేసుకున్నాను. అందులోకి వాము వేస్తున్నాను కాస్త. తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేసాను. తర్వాత దీపం ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఆయిల్ వేసేసిన తర్వాత ఒత్తులు వేసుకుంటున్నానండి. ఒక 2 ఒత్తులు ఇలా వేసేస్తున్నాను. వేసి వెలిగించేసి మనము ఇంట్లో కనుక పెట్టేసామనుకోండి, ఈ స్మెల్కి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా చేసామంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాను ఒక గిన్నెలోకి. తర్వాత కొద్దిగా షాంపూ అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం ఒక హాఫ్ షాంపూని ఇలా వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులోకి ఫ్లాక్స్ సీడ్ వేస్తున్నానండి. ఒక స్పూన్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. మీ హెయిర్ని బట్టి వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా మరిగించామనుకుంటే చాలు. బాగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి ఈ వాటర్ని వడగట్టేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వడగట్టేసి కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా షాంపూ వేసేసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలో అంత వేసేసుకొని బాగా హెయిర్కి మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసేసి హెడ్ బాత్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసి హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. స్మూత్ హెయిర్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి జీన్స్ ప్యాంట్స్ మనం వేస్ట్ని పడేస్తూ ఉంటాం కదా పాతవైనప్పుడు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పి పెట్టేసుకోవాలి. ఇలా తిప్పి పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా డ్రా చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చేత్తోనైనా వేసుకోండి, లేదంటే మిషన్తోనైనా వేసేసుకోవచ్చు. స్టిచ్ వేసేసి ఆ స్టిచ్ వేసిన విధంగానే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు తిప్పి పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత చూడండి, ఇలా కింద వైపుని తీసేసుకొని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టి అటు ఇటు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఒక పర్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది. హ్యాండ్ పర్స్ ఉంటుంది కదా చిన్నగా, అలా రెడీ అయిపోతుందండి. మనం చిన్న చిన్నగా ఏటీఎం కార్డ్స్ అంట, అలాగే డబ్బులు కూడా పెట్టేసుకొని బయటకు తీసుకెళ్ళొచ్చు. చూడండి, ఇలాంటి బటన్స్ వస్తాయి కదా, ఇలాంటి ఒకటి తీసేసుకొని ఒకటి తీసేసుకొని నేను ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని పై వైపు దానికి ఒక పూస వేస్తున్నానండి. ఇలా పూస వేయడం వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది. మనము స్టిచ్ చేసినట్టే తెలియదు. బటన్ అనేది చూసారా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. వేస్ట్గా పడేసే బదులు ఇలా కూడా ఉపయోగించవచ్చు కదా. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.